అయ్యా నమస్కారం. రండి 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 కూర్చోండి. ఏంటి ముహూర్తాలు పెట్టుకుని వచ్చారా? లేదండి, ముహూర్తాలు పెట్టుకోబోయే ముందు నాకు ఒక అనుమానం వచ్చి తీర్చుకుందామని వచ్చా. ఏంటండి అది? ఏం లేదమ్మా, మీ అబ్బాయికి మాట్లేదు, మా అమ్మాయికి మాట్లేదు. మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేసామనుకోండి, ఇల్లంతా మౌనంగా ఉంటుంది కదా. అబ్బా అబ్బా కాక విన్నారు కదండి, ఆడికి నోరుంది కాబట్టి సంతోషమైన కష్టమైనా అబ్బా అని చెప్పుకోగలుగుతున్నాడు. మరి మన పిల్లలకి ఈ అవకాశం లేదే. పైగా మాటలు రాని భార్యాభర్తలకి పుట్టే పిల్లలకి మాట వస్తుందని గ్యారంటీ ఏంటి? ఈ ఒక్క అనుమానం అండి మీరు వచ్చేలిన దగ్గర నుంచి నా బుర్రని పురుగులా తొలిచేస్తుంది. నిజమే, ఈ విషయం మేము ఆలోచించలేదండి. ఏ జన్మలో ఏ పాపం చేశామో వీడికి మాటలు రాలేదు. వీడికి పుట్టబోయే పిల్లల ముద్దు ముద్దు మాటలు వినే అదృష్టం కూడా మిగలదంటే దిగులుగా ఉంది. మీ అనుమానమే నిజమైతే మేము భరించలేమండి. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాం. బాబోయ్, అంత మాట నిలిచారా? పాపం మీ సంబంధం ఓకే అనుకుని వాళ్ళు చాలా సంతోషపడిపోతున్నారండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అని తెలిస్తే అదంతా మాకు అనవసరం అండి. ఈ సంబంధం క్యాన్సిల్ అంతే. ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అవుతుందని కళ్ళ కూడా అనుకోలేదురా. కానీ ఇరలో జరిగింది అదే కదరా. అశ్వినికి మరో మంచి సంబంధం తీసుకురావాలరా. ఎందుకు? అవసరం లేదు. అదేంట్రా? సంబంధం నేనే చూశాను. కుర్రాడెవర్రా? నేనే. నువ్వా? ఏ పనికిరానా? అది కాదురా. సంబంధాలు చూస్తున్నావు నీకు తెలుసుగా. అశ్విని చేసుకుంటాను ముందే ఎందుకు చెప్పలేదు? చెబుదామని అనుకున్నాను కానీ చెప్పలేదు. ఎందుకో తెలుసా, అశ్విని అంటే నాకు చాలా ఇష్టం రా. చిన్నప్పటి నుంచి నేను ఎంతగానో అభిమానించాను. మీరు అశ్వినికి మటన్ కొట్టేవాడు కన్నా మంచి సంబంధం తెస్తారేమో, తెస్తే అశ్విని సుఖపడుతుందని నా ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు అశ్వినికి ఏ సంబంధం కుదరట్లేదు కాబట్టి చెప్తున్నాను. అశ్వినికి ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. మాట లేకపోయినా అశ్వినిది ఎంతో అందమైన మనసు. తనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను రా. రే బ్రహ్మాజీ, ఇన్నాళ్ళు నీ మాటలు విని, నీ చూపులు చూసి, నీ వృత్తి తెలిసి నీది రాతిగుండు అనుకున్నాను రా. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నీ చాలా సున్నితమైన మనసు అని. వెంటనే అశ్వినితో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. అలాగే. అదేంటి కళ్యాణ తిలకం దిద్దొద్దా? నేను దిద్దొద్దా? ఎవరు దిద్దాలి? దేవుడా? నీకోసం దేవుడు దిగొస్తాడా? ఏడి ఎక్కడా? గోపి, ఏంటి? అశ్విని అక్క పిలుస్తోంది. ఎందుకు? తన కళ్యాణ తిలకం నువ్వే దిద్దాలట. మాటతో పాటు జీవితం కూడా మోగపోతుందనుకుంటున్నా మా అక్కకి ఒక దారి చూపించావు. అందుకే తన జీవితం హాయిగా ఉండాలని ఆశీర్వదించి నీ చల్లని చేతులతో కళ్యాణ తిలకం దిద్దమని కోరుకుంటోంది. వద్దు బాబు, నాకు కాదు మీరు దండం పెట్టవలసింది. అదుగు ఆ దేవుడికి. మీ పెళ్లి జరగటానికి అతను చాలా కష్టపడ్డాడు. వెళ్ళండి బాబు. ఏంట్రా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలా? వస్తావరా?
పెళ్ళొద్దు. నేను ఈ పెళ్లి చేసుకోను. దయచేసి నాకు సంబంధాలు వెతక్కండి. నీ కోసం నానా కష్టాలు పడే ఒక సంబంధం తీసుకొస్తే ఇప్పుడు కాదంటావా? చిన్నక్క, నీకు ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేస్తావు చెప్పు. ఇష్టం లేకపోవటానికి ఏముంది ఇందులో? కాకపోతే అబ్బాయి కొంచెం వయసు ఎక్కువ, అంతేగా. అందుకోసం కాదు నాన్నమ్మ, నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు. చూడమ్మా, కోర్టు మనకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఈ కాస్త నీడు కూడా మనకు ఉండదు. నేనా ఆట్టే కాలం ఉండదు. ఒంటరిగా నువ్వు ఎలా బ్రతుకుతావమ్మా? గోపే పుణ్యమా అని అశ్వినికి పెళ్ళయింది. నువ్వు పెళ్లి చేసుకుంటేనే గాని వాళ్ళు పెళ్లి చేసుకోరు. నీ సుఖం కోరుతున్న వాళ్ళ జీవితాలకి నువ్వు అడ్డుగా నిలుస్తావా అమ్మా? చెల్లాయ్, నీకు తెలుసుగా నేను రవీంద్రన్ ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అనుకున్నాను. కానీ అది జరగని పని. నీ పెళ్లికి నేను అడ్డుగా నిలుస్తాననుకుంటే ఎవరో ఒకరిని చేసుకుంటాను. మీరిష్టం. అంజలి, మీ అక్కయ్య రవీంద్రన్ ప్రేమించిందని తెలియక ఈ సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా ఈ సంబంధానికి ఇచ్చి పెళ్లి చేస్తే దాన్ని పెళ్ళనరు, అడ్డు తొలగించుకోవటం అంటారు. మన స్వార్థం కోసం మీ అక్కయ్య ప్రేమను బలి చేయటం న్యాయం కాదు. మన ప్రేమ లాంటిదే మీ అక్కయ్య ప్రేమ కూడా. చూడరునా, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి నువ్వు ప్రేమిస్తున్న రవీంద్రతోనే జరిపించే బాధ్యత నాది. అరుణన్ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనండి. అయితే ఇంకే పద పెళ్లి చేస్తాం. అది మీరు అనుకున్నంత తేలిక కాదు. ఏ మరి ప్రేమించానన్నా? ప్రేమించిన మాట నిజమే, కానీ మా అమ్మ మాటకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మ ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకోదు? మా అమ్మకే కట్నం ఆశ ఎక్కువ. పైగా ఈ మధ్య జాతకాల పిచ్చి కూడా పట్టుకుంది. ఇలా ట్రాఫిక్ జామ్ అయిందా? సరే, మీ అమ్మను ఒప్పించే బాధ్యత మాది. మీరు ఒప్పిస్తానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందండి. ఊరే వీరబాబు, యా కుర్రు కుర్రు, బుచ్చుకో బుచ్చుకో బుచ్చుకు బుచ్చుకు. నేను చస్తే ఒప్పుకోను. పోనీ ఏం చేస్తే ఒప్పుకుంటారు? మా వాడికి 2 లక్షల కట్నం, 2 లక్షల రూపాయల నగలు పెడితే ఒప్పుకుంటాను. అంత డబ్బు మేము ఇచ్చుకోలేమండి. ఇచ్చుకోలేకపోతే మానేయండి, వేరే సంబంధం చూసుకోండి. అది కాదండి, ఎలాగోలా కష్టపడి 50,000 రూపాయలు కట్నం, 50,000 రూపాయలు నగలు ఇచ్చుకుంటాం. ఏమిటి ఇచ్చుకునేది? 50,000 50,000 రూపాయల నగలా? ముందు నడు నడు ఇక్కడ నుంచి. ఎంతో కొంత ఇస్తామన్నారు కదా. నువ్వు నోరు అయ్యి, నీకేం తెలుసురా? కుర్రో కుర్రో. అమ్మగారు నమస్కారం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాచి విశాలాక్షి, బవ్వారం తువ్వారం మొవ్వారం. ఇది కొండ దేవతో ఎవ్వారం. అమ్మగారిది లక్ష్మీ కళ. అయ్యగారు పోవటంతో కొంచెం బెడిచి కొట్టింది. అబ్బాయి గారు మీ అబ్బాయి గారేనా? ఏది ఇటురా, 2 ముక్కలు చెప్పాలా? చెయ్యి చూపించు. ఏకచక్రే మహాభోగే, ద్విచక్రే రాజ సంపద, త్రిచక్రే శంకరాభరణం. శంకరాభరణమా? అదేంటి? శంకరాభరణం లెవెల్లో ఎదగాల్సిన జాతకం. మా నాయనే మా తండ్రే. కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పుచ్చుకోమంది. టెక్నికల్ ప్రాబ్లమా? ఏంటది? కళ్యాణ యోగం నీ కొడుకు లేదు. ఏమిటి చెప్పేది? నువ్వు అనుకునేది నేను చెప్పేది ఒకటే తల్లి. నీ సుపుత్రుడి ఈ జన్మకు పెళ్లి కాదు. అయ్యో, నేను వస్తానండి. బాబా ఒక్క నిమిషం ఆగు నాయనా. ఎండలు పడుచావు, కాసేపు కూర్చో. ఏమిటి కొట్టదేవరా, నువ్వు చెప్పేది నిజమేనా? వీడికి అసలు పెళ్లే కాదా? తూతురు బిట్ట, సుబ్బార బిట్ట, నేలకేసి కొట్ట. భద్రాచలం అడవుల నుంచి వచ్చాం. మా నోటిలో అబద్ధం రాదు, మాట పొల్లుపోదు. కొండదేవర మీద ఆన. మీ కొండదేవులందరూ అబద్ధాలు చెప్తారు, నేను నమ్మను. నువ్వలా అనకూడదు. నీ పులికళ్ళు, నీ వెనక ఆడపిల్లలు పడతారు. కానీ వీడు మాత్రం పక్కింటి కూరతో పుచ్చుకోమంటాడు. వీడు పుచ్చుకోనగానే నువ్వు పుచ్చుకు అయ్యో, నీ నోరు పడా. కొండదేవరని ఏమైనా అన్నావంటే కళ్ళు పెట్టేయమంటాయి. ఈ మధ్యలో ఒక సంబంధం వచ్చుండాలా, వచ్చే ఉంటది. నిజమేనా? రాసుల కాడ కొంచెం పుచ్చుకులాటుంది. నువ్వు దిగి రావాలా? బేరాలాడావంటే మొదటిగా మోసం వస్తుంది. నువ్వు బుచ్చుకోమంటావు, నీ కొడుకు బుచ్చుకుమంటాడు. బుచ్చుకోయమ్మ బుచ్చుకు బుచ్చుకు. నేను చెప్పింది నువ్వు బుచ్చుకునాలా? నువ్వు ఒప్పేసుకో, అంతా బుచ్చుకే జరుగుద్ది. బుచ్చుకు 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 బుచ్చుకు. వెళ్ళొస్తానండి. ఒక్క క్షణం ఆగు బాబు. అలాగే ఒప్పుకుంటున్నాను. 1 లక్ష రూపాయల కట్నం, 1 లక్ష రూపాయలు విలువ చేసే నగలిస్తే చాలు, సరేనా? నేను అంత ఇవ్వలేనండి. 50,000 రూపాయలు నగలు, 50,000 రూపాయలు కట్నం ఇస్తాను. అది కూడా అతి కష్టం మీద. ఆ తర్వాత మీ ఇష్టం. వెళ్ళొస్తాను. ఏమండి ఒక క్షణం. అమ్మా, నువ్వు మొండి పట్టుదలపోతే ఆ కోయిదరు చెప్పినట్టు నువ్వు నేను పుచ్చుకో. అలాగే ఒప్పుకుంటాను. కానీ ఇస్తానన్నది ఖచ్చితంగా ఇవ్వలేకపోతే పీటల మీద పెళ్లి ఆపడానికి కూడా నేను వెనుకాడను. అసలే ఆడపిల్ల పెళ్లి, జాగ్రత్త. నా సంగతి నీకు తెలియదు. తప్పకుండా ఇస్తానండి. మాట అంటే మాటే. త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను. వెళ్ళొస్తానండి. అలాగే నాయనా, వెళ్ళిరా.